వాటర్ ప్రూఫ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అనేది హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 3 years బ్యాక్. దానికి మనం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే గవర్నమెంట్ నుంచి, అలాగే అసోసియేషన్ తరపు నుంచి అన్ని విధాలుగా మనం పర్మిషన్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 872/2022. అంటే 2022లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 872 అసోసియేషన్ నెంబర్ వచ్చేసి అన్ని పక్కా బైలాస్ తోటి మనము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాటర్ ప్రూఫర్ కూడా ఈ యూనియన్ కింద రావాలని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొన్ని చిన్న కారణాల వల్ల యూనియన్లో వచ్చేసి 50-55 మెంబర్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ 1-2 years అవుతుంది అందరూ జాయిన్ అయిపోయి కూడా. ఆల్మోస్ట్ ఎవరైతే 10 years నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యూనియన్ సభ్యులుగా ఆడుతున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా ఈవెన్ ఇప్పుడు సుచిత సర్కిల్ మొదలు పెడితే అటు పల్లెగూడ వైపు పడిపోతే, ఎల్బీనగర్ వైపు పడిపోతే, మనకు దాదాపు లింగంపల్లి, మేడ్చల ఎంత మొత్తం దాదాపు సిటీ అంతా కవర్ అయిపోయింది ఆల్రెడీ. ఏ యూనియన్లో కూడా ఒక సర్టిఫికేషన్ కానీ, ఒక ఐడి కార్డు కానీ ఇంతవరకు ఏ యూనియన్లో కూడా లేదండి. వస్తున్నామంటే వర్షం వస్తుంది. ఏ యూనియన్లో కూడా సర్టిఫికేషన్ అనేది లేదు, ఐడి కార్డ్స్ అనేది లేదు. ఈవెన్ పెయిడ్స్, స్కఫోల్డింగ్, మిగతా ఇతరతర ఏదైతే యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవడము, ఉన్నదంటే ఉన్నదన్నట్టే ఉంటుంది. కానీ మన పక్కాగా ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్స్ అందరం కాబట్టి దీన్ని అన్ని విధాలుగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క యూనియన్లో వచ్చేసి ఐడి కార్డ్స్ ఇస్తున్నాం. ఇది అండి మన ఐడి కార్డ్. ఈ ఐడి కార్డ్ ఉంటుంది. ఈ ఐడి కార్డ్ వచ్చేసి మీరు కస్టమర్లు చూపించిన, ఈవెన్ పోలీస్ స్టేషన్లో పోలీసులో చూపించిన దీని పవర్ అనేది మీకు తెలుస్తుంది. మేము యూనియన్ సభ్యుడిని, మాకు వచ్చేసి ఇన్ని పవర్స్ ఉన్నాయి, మాకు ఒక యూనియన్ ఉంది, స్టేట్ కమిటీ ఉంది, డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది, డివిజన్ కమిటీ ఉంది, ఇంత పెద్ద యూనియన్ ఉంది మాకు అని చెప్పేసి ఎక్కడికి పోయినా మాకు కొట్లాడవచ్చు. అలాగే మెంబర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ఈవెన్ మీకు ఆఫీస్లో దీన్ని పెట్టుకోవచ్చు, కస్టమర్ కూడా దీన్ని చూపించుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని చూపించుకోవచ్చు. అలాగే పోయినసారి 1 year ఫంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యునికి కూడా ఇలా అవార్డ్స్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక క్వాలిటీ కలిగిన యూనియన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్క వాటర్ ప్రూఫ్ పర్సన్ కూడా ఇందులోకి యాడ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్ యూనియన్స్కి ఎంతోమంది ఉంటున్నారు. మనకి ఈరోజు ఎందుకు ఆగిపోయామంటే ఓన్లీ వాటర్ ప్రూఫ్ పర్సన్ మాత్రమే తీసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయి ఉండాలని చెప్పేసి ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పెట్టుకున్నాం. దానివల్ల ఏంటంటే కొందరు మాత్రమే ఇట్లా వచ్చేసి, ఇప్పుడు అలా కాకుండా వాటర్ ప్రూఫర్ సైడ్ ఉంటే చాలు. అంటే పెయింటింగ్ పని చేస్తూ వాటర్ ప్రూఫింగ్ చేసిన వాళ్ళని కూడా మనం ఇప్పుడు ఈరోజు జాయిన్ చేసుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి ఇది మూసాపేటలో హైదరాబాద్ స్టేట్ కమిటీ ఇక్కడ ఆఫీస్ ఉంది. మీరు కూర్చున్న ఆఫీస్ వచ్చేసి స్టేట్ కమిటీ అని. అలాగే హైదరాబాద్లో వచ్చేసి 4 డివిజన్లో విడగొట్టినాం మనం. ఎందుకు 4 డివిజన్లో విడగొట్టినాం, ఇంతకుముందు ఎందుకు చేయలేదని చెప్పేసి అంటే, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ రావాలంటే ఇవాళ 25 మంది 24 మంది జాయిన్ అవుతున్నారు మన రాఘవేంద్ర గారు. ఎల్బీ నగర్ జోన్కి వచ్చేసి దగ్గర 24 నుంచి 25 మంది ఒక్కడే తీసుకొచ్చేసారు. అంటే అక్కడ ఉన్న వాటర్ ప్రూఫర్స్ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీరందరినీ కూడా యూనియన్లో తీసుకురావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా మన యూనియన్ వచ్చేసి ఒక పెద్ద అందంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కడే ఆ బాధ్యత తీసుకొని అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన వెంటనే 24 నుంచి 25 మందిని జాయిన్ చేస్తున్నాడు ఈరోజు యూనియన్లో. చూసారా, మంచి జరుగుతుంది. మనం ఈ యూనియన్ ఉందని చెప్పేసి ఓన్లీ మూసాపేట, కుకట్పల్లి వెళ్ళిపోతే ఇక్కడ వరకు తిరగడం కాదు, ఈవెన్ తెలంగాణ మొత్తం తెలియాలి. కరీంనగర్లో కూడా యూనియన్ పెట్టారు, మన యూనియన్ చూసి అక్కడ యూనియన్ పెట్టారు. ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్ వరకు, ఎక్కడైతే వాళ్ళ డిస్ట్రిక్ట్ వరకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫర్దర్ కూడా వాళ్ళని ఇందులో ఇంపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మన స్టేట్ కమిటీ ఆఫీసర్ వాళ్ళని కూడా ఇలా తీసుకొస్తాం. ప్రజెంట్ హైదరాబాద్ కూడా చూసుకుంటే ఇక్కడ ఎల్బీ నగర్ జోన్ ఉంది. ఎల్బీ నగర్ జోన్లో వచ్చేసి మన రాఘవేంద్ర గారు, నరేష్ గారు వచ్చేసి ఇన్ఛార్జ్గా ఉంటారు అక్కడ.
మీరిద్దరు ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టామంటే ఇవాళ 24 నుంచి 25 మంది రావాల్సి ఉండే, దాదాపు అందరూ వస్తారని చెప్పి కమిట్ అయిపోయినాము. మాకు గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు, మమ్మల్ని కూడా అందరూ యాడ్ చేసారు. నేను ఆల్రెడీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఎల్బీ నగర్ ఎక్కడ, ముసాపేట ఎక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, సడన్గా ఎవరైనా జూలై నుంచి కింద పడిపోవడము, స్కఫోల్డింగ్ నుంచి మీద పడిపోవడము, రెయిన్ కోట్ చేస్తూ అక్కడి నుంచి పడిపోవడము, లేదా కస్టమర్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడము, సడన్గా ఏమైనా అయితే టక్కన రాలేకపోతున్నాం. ఒక కార్ వేసుకుని అడిగామంటే 1 అవర్ 1.5 అవర్, ఆ లోపల పోలీసు వాళ్ళు వస్తారు, ఆ లోపల లోకల్ ఇంట్రెస్ట్ వస్తారు, అలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఆ జోన్కి అక్కడే ఇన్ఛార్జీలు ఇచ్చేస్తున్నాం. ఇన్ఛార్జీలు ఇచ్చేసి పూర్తి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ జాయిన్ అయ్యి 24 నుంచి 25 మందికి వీళ్ళు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారండి. వాళ్ళకు వీళ్ళు అక్కడ ఎల్బీ నగర్లో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ కూడా ఒక ఆఫీస్ ఉంటుంది, లింగంపల్లిలో ఆఫీస్ ఉంటుంది, అలాగే బందగూడ సర్కిల్ కూడా ఆఫీస్ ఉంటుంది. ఇద్దరికి ఇస్తున్నాం. ఒక అవైలబుల్ ఉన్నా లేకపోయినా సరే ఇంకొక పర్సన్ హ్యాండిల్ చేస్తారని చెప్పి ఇద్దరికి ఇస్తున్నాం. ఇక్కడ వెంటనే ఏదైనా కింద పడిపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళ సైట్కి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళ ఈ ఓనర్స్తో కానీ, బిల్డర్స్తో కానీ, ఈవెన్ కస్టమర్స్తో కానీ ఎవరితోనైనా మాట్లాడి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా మన ఐడి కార్డు చూపించేసి పలానా ఇన్ఛార్జ్లో అంటే 100% కూడా మనకు మంచి జరుగుతుంది. ఈ యొక్క అన్ని ఉద్దేశాలు చూసి వేరే యూనియన్లకు తిరిగి ఆల్రెడీ ఎలక్ట్రానిక్ యూనియన్ ఉంది, స్కఫోల్డింగ్ యూనియన్ ఉంది, పెయింటింగ్ యూనియన్ ఉంది, అందరి యూనియన్ చుట్టూ తిరిగి అన్ని చేసి ఏది మంచి ఏది చెడని చెప్పేసి ఈరోజు ఆలోచించిన తర్వాతనే ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా మాది ఒకటే ఒక గోల్ అండి. ఈ రోజు మనది వచ్చేసి 50 మంది ఉందండి, 50 మంది ఉంది. ఆల్రెడీ ఇక్కడ 20 నుంచి 25 మంది ఇక్కడ సింగిల్ స్టెప్లోనే తయారవుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఇది ఆల్మోస్ట్ అది 50 క్రాస్ అవ్వచ్చు. 4 జోన్లు 50 వేసుకుంటే ఎంత, 200 మంది.